Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 2nd February 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజైతే యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసినాక చాలా మెమొరీస్ ఉండే, అంటే బెస్ట్ డేస్లో ట్రేడ్ చేసిన అందరూ మెసేజ్ చేస్తూ ఉండే. బట్ ఈరోజు అంటే మెసేజ్తో ఇన్బాక్స్ అయితే నిండిపోయింది. అండ్ ప్లాన్ యువర్ ట్రేడ్ మీ లైఫ్లో తీసుకొచ్చిన చేంజ్కి అండ్ మీరు ఇచ్చే సపోర్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ ఎస్పెషల్లీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ యా సో మనం స్ట్రిక్ట్గా బేసిక్స్ని ఫాలో అవుతూ మనం ట్రేడ్ చేసి ఉంటే ఏంటి అనేది అట్లీస్ట్ మనకి వ్యూవర్షిప్ లేకున్నా ఆర్ అట్లీస్ట్ రెగ్యులర్గా ఫాలో అయ్యేళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ అయితే రియల్గా హ్యాపీ అనిపిస్తోంది. క్విక్గా యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా అనాలిసిస్ కంటే ముందు, అంటే నెక్స్ట్ సెషన్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అండ్ దాని తర్వాత రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండింది అండ్ వాళ్ళ పొజిషన్స్ ఎట్ సైడ్ బిల్డ్ అయినాయి అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మనం వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. యా సో దిస్ ఇస్ ఫర్ టుమారో అండ్ యా ఇది. సో బేసిక్గా ఒకసారి నేను ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్ వరకు అయితే ట్రిమ్ చేస్తాను సో దట్ మనకి ప్రైస్ అంటే ఈరోజు వాట్ వెంట్ రాంగ్ అండ్ మనం ఏ డైరెక్షనల్తో ఉండే అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో యా ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా. యా సో ఇది మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ అండ్ బేసిక్గా మనము ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ ఫాలో అవుతూ ఈవెన్ సో రెగ్యులర్గా వాట్ డు వి కాల్ మనకి ఈవెంట్ డేస్ని సమ్ టైమ్స్ మనకి ప్రెషర్ అనిపించిన ఫీల్ అనిపించిన ఐ మీన్ స్ట్రెస్ అనిపించినా కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. బట్ ఈ రోజు కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండిందో ఫ్రైడే ఈవినింగే మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం ఏదైతే లెవెల్స్ ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నామో ఆ లెవెల్స్ 100% అక్యురసీతో వర్క్ రెగ్యులర్గా. బికాజ్ మనం ఎప్పుడైతే ఈవెంట్ డేస్ని కూడా మన బేసిక్స్ని ఫాలో అవుతూ మనం ట్రేడ్ చేస్తామో హ్యూజ్ సక్సెస్ అనేది ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఆ వోల్టాలిటీ మూవ్కి భయపడి దాన్ని ఒక స్పెషల్ డేగా ట్రీట్ చేసినప్పుడే మన లోపల కూడా ట్రేడ్ చేయాలన్న ఇంటెన్షన్ కానీ ఈజ్ కానీ మిస్ అవుతూ ఉంటుంది, ఫియర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం సింపుల్గా బ్రేక్ డౌన్ చేసుకొని అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వాళ్ళు సైడ్ వేస్ టు బేరీజ్ ఉండే, ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బేరీజ్ ఉన్నారని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లెవెల్స్ దాటాక ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే ప్రైస్ అనేది దాని స్ట్రెంగ్త్ని కోల్పోతుంది అని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం సో ఈ లెవెల్ నుంచి మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ అనమాట ఇది. ఇక్కడ నుంచి బేరీ స్ట్రెంగ్త్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు అనే వేలో మనం డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఇక్కడ గ్యాప్ ఉండింది, గ్యాప్ ఫిల్ చేయాలి అండ్ గ్యాప్ ఇయర్ ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యా సో ఇది అర్థమైంది అనుకుంటున్నా ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఏంటి అనేది. అండ్ ఎందుకు ఇంత అక్యురేట్గా పర్ఫెక్ట్ అవుతుంది అంటే దీనికోసం చాలా స్ట్రెస్ అంటే చాలా హార్డ్ వర్క్ అయితే ఉండింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఇది ప్రీమియం కంటెంట్ని ఫ్రీగా మీకు సర్వ్ చేస్తూ ఉన్నా. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, డేటా వీడియో డ్యూరేషన్ చాలా పెద్దగా ఉంది. సో ఇలాంటి థాట్స్తో మీరు వీడియో చూస్తూ ఉంటే నిజంగా ఎక్కడో చోట మిస్ అవుతూ ఉంటారు, ఈ లాజిక్ మిస్ అవుతారు, మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో యా అండ్ ఇక్కడ నుంచి ఎందుకు కన్సిడర్ చేసినాం ఏంటి అని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ నుంచి వాట్ డు వి కాల్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోని చెప్పినుండే అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి 15 minutes టైం ఫ్రేమ్లో అని కూడా డిస్కస్ చేసుకుని బికాస్ ఎప్పుడైనా సరే అడిషనల్ కన్విక్షన్ కోసం కావాలి కాబట్టి. అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉండే ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ మనకి వాట్ వి కాల్ ఈవెన్ ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం చూసుకున్నా కూడా సో ఇది ఒక 5th వేవ్ ఫార్మేషన్ ఇంకా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్ డౌన్ కూడా ఉండింది. సో ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ని కవర్ చేసి మనం డిస్కస్ చేసుకుంటే యా సో ఫస్ట్ క్యాండిల్ ఏం జరిగింది ఏంటి చూద్దాం. సో జనరల్గా బడ్జెట్ డే రోజు 11 o'clock అలా స్టార్ట్ అవుతుంది అండ్ 11 కంటే ముందు ప్రైస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అండ్ ఎవరైనా కంగారుగా మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ మనం ఆగాలి. మన ప్రైస్ లెవెల్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ప్రైస్ ఒక బేరిష్ ప్యాటర్న్ కావాలి, అక్కడికి వరకు వెళ్ళే వరకు చూడాలి. సో ఇక్కడ నేను అట్లీస్ట్ కొంచెం ఫాస్ట్గా ప్లే చేయడానికి ట్రై చేస్తాను సో దట్ మీరు ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ యా
సో అందరు ఏమనుకుంటారంటే ఇంకా బుల్లిష్ టర్న్ అయింది అనే వేలో నాకు తెలిసి బుల్లిష్ ఈ వేలోనే చూస్తూ ఉంటారు, బికాజ్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయింది అలా ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. సో మన థాట్ ప్రాసెస్ ఏంటి, మనకి బేరిష్ కావాలి. అండ్ నిజంగా కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్కి ఈ ప్యాటర్న్ అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో గ్యాప్ అయితే ఫిల్ అయింది, మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ పెట్టుకున్నామో దాని కిందనే ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ట్రేడ్ చేయని వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడైనా ట్రేడ్ చేయొచ్చు, బికాజ్ ఇంత అగ్రెషన్ వచ్చింది. అండ్ ఇది ఈ స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది కదా అనుకుంటే అట్లీస్ట్ ఎవ్రీ టైం మనం చూసిన 80+% టైమ్స్ రిట్రేస్మెంట్స్ వస్తూ ఉంటాయి, బికాజ్ ఏదైతే ఇక్కడ తీసుకుంటారో ఈ మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకుంటారో అవి స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్. సో నెక్స్ట్ క్యాండిల్ అని చూడండి, ఎవ్రీడే మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం సేమ్ థింగ్. ఇది వెళ్ళిపోయింది మనకి ఇంకా ట్రేడ్ లేదు అనుకుంటాం, బట్ మనం సిస్టంలో అట్లీస్ట్ ఎంటర్ అయ్యి ఉంటే, మన సిస్టంలో ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటే చూడండి క్లియర్గా ఎంట్రీ. అండ్ దీన్ని సపోర్ట్ చేస్తూ మనకి ఇండికేటర్ కూడా సిగ్నల్ అయితే వచ్చింది, బికాజ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇండికేటర్ కూడా. సో క్లియర్గా సో ఇప్పుడు మనం అట్లీస్ట్ ఇక్కడ ఎంటర్ అయినా కూడా మనం చూడండి క్లియర్గా 1:3 పెట్టుకున్నా కూడా ఎన్ని పాయింట్స్ని క్యాప్చర్ చేయగలుగుతాం. అండ్ ఈ రెసిస్టెన్స్ కూడా చూడండి ఎక్కడ నుంచి పెట్టుకున్నాం, ఈ రెసిస్టెన్స్ కూడా ఈ ఏరియా నుంచి పెట్టుకున్నాం, రెసిస్టెన్స్ ఈ ఏరియా నుంచి. సో ప్రైస్ బికాజ్ ఈ ప్యారలల్ లైన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకున్న ఇక్కడ ఎంటర్ అయినా కూడా ఇది స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్. ఎవ్రీ టైం అంటే మనం ఫియర్తో ట్రేడ్ని క్లోజ్ చేయడం, సిస్టంలో పెట్టడం వల్ల ఇదే ఉంటుంది. సిస్టమ్ ముందు ఉంటే ఎప్పుడైనా సరే స్టాప్ లాస్లో సిస్టంలో పెట్టకూడదు, క్యాండిల్ క్లోజ్ అయినాక మనం తీసుకుంటాం కాబట్టి. అండ్ ఒకసారి ట్రెండ్ లైన్ కూడా వర్క్ అయిందో లేదో కూడా చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ క్లియర్గా చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ స్టాప్ లాస్ ఇప్పుడు ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ స్టాప్ లాస్ కూడా తీసుకోవచ్చు. అండ్ హార్లీ టైం ఫ్రేమ్లో కూడా ఎందుకు ఆ రెసిస్టెన్స్ జోన్ వర్క్ అయిందా లేదా కూడా చూద్దాం. అది కూడా మనం ఇంత ప్రిపేర్ అయి ఉన్నాక మార్కెట్ కోసం అంత భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే, ఇక్కడ చూడండి మంచి క్లియర్ ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే హిడెన్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకేంటి ట్రేడ్లో ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా సరే ఏదైతే డేటాలో మనకి లెవెల్స్ ఏదైతే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నామో, అంటే డేటాలో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, సో వాటిని ప్రెడిక్ట్ చేయగలిగినప్పుడు సో ఆ లెవెల్సే ఫాలో అవ్వాలి. అండ్ దీని కింద ప్రతిదీ ట్రేడ్ చేయాలనుకోవడం కూడా కొన్నిసార్లు మూర్ఖత్వం అవుతుంది, బికాజ్ సమ్ టైమ్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకి ఎక్స్టెండెడ్ అంటే మనం ట్రయల్ చేయొచ్చు ప్రాఫిట్స్ని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది, ఒక లెవెల్ ఈవెంటే కాబట్టి అంత కిందికి వెళ్ళింది, అదర్వైజ్ దీనికి అంత కిందికి వెళ్ళేంత ఛాన్స్ అయితే డేటాలో లైవ్లో బిల్డ్ అయిన డేటా పైన ఆ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఒకసారి క్విక్గా ప్లే చేసి చూపిస్తూ ఉంటాను. అండ్ ఎవరైతే ట్రేడ్ మిస్ అయినా ఇంకా అయిపోయింది అనుకుంటారో ఒకసారి క్లియర్గా చూద్దాం. మనం ఏం చేస్తాం, ఇంకా ఇది నేను క్లోజ్ చేస్తున్నాను సో దట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి. అండ్ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళింది. అండ్ మనం ఇండికేటర్ చూసుకుంటే అట్లీస్ట్ 1:17 ఆ రేంజ్లో అయితే వచ్చింది. అండ్ 1:3 సిస్టంలో పెట్టి క్లోజ్ చేసినా కూడా దట్స్ ఫైన్. నిజంగా మీరు పెట్టినా కూడా సో ఇక్కడెక్కడో హిట్ అవుతూ ఉంటుంది ఆ టార్గెట్స్, పెట్టే లోపే వెళ్ళిపోయింది ప్రైస్ అనేది. అండ్ ఇక్కడ నుంచి ఏంటి, ఒక ట్వీజర్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయింది, ఒక బేరీ స్ట్రక్చర్ ఫామ్ అయింది. అండ్ మళ్ళీ ఎంట్రీ ఎందుకు తీసుకోవాలి, ఆర్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, ఓవర్ కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళు, అంటే టూ కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఈ రోజు జరిగిన ఫాల్కి ఎంత రిట్రేస్మెంట్ వచ్చింది, 0.618, అంటే హెల్దీ రిట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకొని ఈ స్టాప్ లాస్ పెట్టుకుని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు కదా. సో ఇదే అనమాట. సో ఈ కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతూ ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడే వస్తూ ఉంటుంది. బట్ ఇదేంటి సైకాలజీ, ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటారు అందరూ. ఏంటి ఈ పైకి వెళ్తుంది, మళ్ళీ మనం జనరల్గా క్యాండిల్స్ అన్నీ డాన్సింగ్ మూమెంట్లో ఉంటాయి, సో ట్రాప్ చేస్తూ ఉంటారు. మనం చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం. బట్ నిజంగా చెప్పాలంటే మనల్ని ఎవ్వరూ ట్రాప్ చేయరు, మనమే ట్రాప్ అయిపోతూ ఉంటాం. బికాజ్ మనకుండే ఫోమో, ఫియర్ అవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ హెల్దీ ప్రాఫిట్స్. రియల్గా చెప్పాలంటే నేను ఆ రేంజ్లో ప్రాఫిట్స్ కూడా తీసుకోను, బికాజ్ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేస్తూ ఉంటా. బికాజ్ ఎందుకంటే ఇన్ కేస్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు నా క్యాపిటల్ని ఆ లెవెల్లో డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ డేకి అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ ట్రేడ్ చేయాలన్నా కూడా క్యాపిటల్ అనేది ఉండదు. ఠీకే, హ్యూజ్ లాసెస్ వచ్చినప్పుడు మనకి ఇంకొక 3-4 డేస్ అలా వచ్చినాయి అనుకోండి, మన క్యాపిటల్లో
మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఎవాపరేట్ అయిపోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మన సైకాలజీ ఎలా ఉంటుంది. సో దానివల్ల నేను ఏంటంటే కన్జర్వేటివ్ ఉంటాను అనమాట పర్సనల్గా. బట్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, వాళ్ళు నిజంగా హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసినారు ఈరోజు. అండ్ నేను ఎందుకు స్క్రీన్ షాట్స్ చూపించాను, నేను ఎందుకు వాళ్ళ ఎగ్జాగరేట్ చేసి చెప్పాను, ఈవెన్ మనీ స్క్రీన్ షాట్స్ కానీ ఇవన్నీ అంటే, సో ఓన్లీ థింగ్ ఈజ్ మీకు మాతో నాలెడ్జ్ ఉంది అని అనిపిస్తే తప్ప కోర్స్ జాయిన్ అవ్వండి. అది అనిపిస్తేనే తప్ప, ఇండికేటర్ హెల్ప్ అవుతుంది అని అనిపిస్తేనే తప్ప ఇండికేటర్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీకే. ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ చూడండి ప్రైస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లీస్ట్ సింగిల్ లాట్తో చేసినా కూడా ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను నేను. అట్లీస్ట్ 1:3 దగ్గర తీస్తే మనకి వచ్చిన అమౌంట్, మనం క్యాప్చర్ చేసిన పాయింట్ చూడండి 122. అట్లీస్ట్ మనం ట్రయల్ చేసి ఉంటే, అంటే మనం మేజర్ క్వాంటిటీ బుక్ చేసి ఓన్లీ సింగిల్ లాట్తోనే కదా మనకు పోయేదేముంది అని ట్రయల్ చేసినా కూడా మనం క్యాప్చర్ చేసి ఉండే పాయింట్స్ 512. అండ్ ఇది ఎక్కడి వరకు సిస్టంలో ఆర్డర్ పెడితే ఇక ట్రిగ్గర్ అయిపోతుంది. అదర్వైజ్ మళ్ళీ మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ క్యాండిల్ చూసిన తర్వాత దీన్ని అయితే ట్రయల్ చేయొచ్చు కదా ఈజీగా. సో ట్రయల్ చేసి ఉంటే ఈ రేంజ్లో ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి 512 పాయింట్స్. ఒక్కసారి మన ఐటీఎం అయిపోయాక నిఫ్టీతో పాటు ఈక్వల్గా మనకి మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆప్షన్ బయర్స్కి అది చాలా ఎడ్జ్ అనమాట, ఆప్షన్ సెల్లర్స్ కంటే కూడా. సో ఈ ప్రైస్ యాక్షన్ అండ్ ఇవన్నీ మీకు కూడా హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. అండ్ ఎస్టర్డే చేసిన కమోడిటీస్ ఏదైతే అనాలిసిస్ ఉండిందో, ప్రైస్ ఎందుకు పడింది, ఏ లెవెల్స్ వరకు పడుతుంది రెగ్యులర్గా, డైవర్జెన్సెస్ ఎలా చూడాలి, సో వీటన్నిటికీ ఏంటంటే ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. పర్సనల్గా మెసేజ్ చేసినారు. అండ్ యూట్యూబ్ కమెంట్స్ కంటే ఎక్కువగా నాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అట్లీస్ట్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఆర్ మీకు ఏ లెవెల్ అర్థమైంది, ఇన్ కేస్ అర్థమవున టాపిక్ యూట్యూబ్లో కమెంట్ చేయగలిగితే వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. బికాజ్ ఎవరైతే ఇంట్రోవర్డ్స్ ఉంటారో, ఈవెన్ నేను కూడా అనుకోండి పర్సనల్గా, సో వాళ్ళకి ఓపెన్ అవ్వాలని ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది. అండ్ ఓపెన్గా వేరే వాళ్ళతో మాట్లాడని ఒక థాట్ ప్రాసెస్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ట్రేడింగ్లో ఎప్పుడైనా సరే మనం అలోన్గా ఉంటే చాలా సఫకేషన్ ఉంటుంది అండ్ అంత ప్రాపర్గా నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఓపెన్గా డిస్కస్ చేసుకుంటామో అప్పుడు మల్టిపుల్ థింగ్స్ పైన ఒక ఒపీనియన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ వన్స్ అగైన్ చాలామందికి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ద వే యూ పీపుల్ ఆర్ సపోర్టింగ్ అనేది ఇమ్మెన్స్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ మాకు కూడా అది. సో రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ డేటా ఎలా ఉండింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మీన్ వైల్ యాక్చువల్గా కమోడిటీస్లో కూడా చాలా, అంటే కమోడిటీస్ కూడా వీలైతే చేయండి అని చెప్పి పర్సనల్గా మెసేజెస్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా ఫిబ్రవరి మంత్ కంప్లీట్గా ఆక్యుపైడ్ అయి ఉన్నాను, అంటే ఈ టాస్క్స్ అన్ని షెడ్యూల్ చేసుకుంటే. సో అట్లీస్ట్ మార్చ్ నుంచి అయినా ట్రై చేయడానికి ట్రై చేస్తా. అండ్ కుదిరినప్పుడు వీకెండ్స్ అలా ఒకసారి ఓవర్వ్యూ చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ మీకు హెల్ప్ అవుతేనే తీసుకోండి. వీఆర్ నాట్ ఫోర్సింగ్కి ఈ అనాలిసిస్ వాడండి ఆర్ దీన్ని ఇలా ట్రేడ్ చేయండి అని కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే యూజ్ అవుతుంది అనిపిస్తున్న వాళ్ళకి, మీ వ్యూకి సేమ్ వ్యూ బిల్డ్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ సఫర్ అవుతున్నా, వాళ్ళ ఎగ్జిస్టింగ్ సెటప్స్లో లాసెస్ చూస్తూ ఉన్నా, ఈవెన్ మీరైనా సరే అట్లీస్ట్ వాళ్ళకి ఈ ఛానల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇనిషియల్గా బిట్ డిఫికల్ట్ ఉంటుంది, బట్ లేటర్ స్టేజెస్లో ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ వాళ్ళు చేంజ్ అన్న రావచ్చు అనేది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటి కోసం, అంటే 2 ఫిబ్రవరి 2026 కోసం ఎలా ఉన్నారు అంటే, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలంటే వీళ్ళు చాలా అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారు అనమాట. అంటే రేపు మళ్ళీ ఇంకొక 500-600 పాయింట్స్ పైకి వెళ్తుంది అనే రేంజ్లో వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా బిల్డ్ అయినాయి. అండ్ అవి వెళ్తాయా లేదా అనేది ఒకసారి లైవ్ మార్కెట్లో చూద్దాం, ఈవెన్ చార్ట్ పైన అనాలిసిస్ చేసి కూడా చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ FIS. వీళ్ళు మంచి అగ్రెసివ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొప్రైటరీస్ కూడా అగ్రెసివ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా అండ్ వీళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా, సో వీళ్ళైతే ఒక సైడ్ వైజ్ ప్రైస్ యాక్షన్ కానీ ఆర్ అప్ ట్రెండ్ కానీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీళ్ళు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఉండిపోయినారు అనమాట. అండ్ అది చూద్దాం. సో ఇక్కడే ఫియర్గా మీరు ఎవరైనా బుల్లీస్ ఉంటే ఇక్కడే ఫియర్ ఫ్యాక్టర్తో ఉండకండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేశాక, సో అది నేను మిస్టేక్ చేస్తున్నానా ఆర్ మీకు ఏమన్నా అది మ్యాచ్ అవుతుందా అనే దానిపైన ఫోకస్ చేయండి. ఎనీవే మనం జనరల్గా డిఐఎస్ని కన్సిడర్ చేయము. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ అంటే ఏంటి అంటే, పర్సనల్గా మేమైతే ఎలా ఫాలో అవుతున్నామో డేటా బ్రేక్డౌన్ ఫాలో అవుతూ ప్రొపరేటరీస్కి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి బేసిక్గా అలైన్ అయి ఉంటున్నాం. సో అది సక్సెస్ రేట్ ఇస్తున్నప్పుడు ఈ రేపు కూడా సో FISకి ప్రొపరేటరీస్కి అలైన్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి క్లయింట్స్ ఏ వ్యూ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారో బుల్లిష్ వ్యూ, ఇది నేను మర్చిపోతా.
సో బుల్లిష్ ట్రేడ్ అనేది పర్సనల్గా నేను చేయకపోవచ్చు. అండ్ అదే ఇన్ కేస్ చేయాల్సి వస్తే ఏ లెవెల్లో చేద్దాం. ఈవెన్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ బేరిష్ ఉన్నారు, మార్కెట్ ఓపెన్ అవ్వగానే బేరిష్ చేయొచ్చా అంటే కాదు. సో దానికి కూడా కొన్ని లెవెల్స్ అనేటివి ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఠీకే యా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే టెలిగ్రామ్లో లేరు, బేసిక్గా టెలిగ్రామ్లో లేకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టైం టు టైం అప్డేట్స్ అయితే ఇస్తాను. అండ్ వన్స్ అగైన్ మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, పర్సనల్గా టిప్స్ కావాలి ఆర్ మెసేజ్ అయితే చేస్తున్నారు. పర్సనల్గా ఇప్పుడున్న అంటే దానికి యాంటీగా ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ ప్రస్తుతానికి మేము ఆ థాట్లో లేవన్నమాట. అండ్ వన్ డే బిఫోర్ ఒక ప్రీమియం కంటెంట్ మేము ముందు పెడుతున్నాం, సేమ్ లెవెల్ సేమ్ థింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు డ్రా చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది మీకు ఇది వర్క్ అవుతుంది అనిపిస్తే. ఎవ్రీడే వర్క్ అవుతున్నప్పుడు ఇంకా టిప్స్ అనేది దానిపైన ఫోకస్ చేయకండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవ్రీడే ఒక టాపిక్ పైన మీరు కొన్ని హోంవర్క్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. మనం వన్ డే ముందు చెప్తున్నాం, లైవ్ మార్కెట్లో కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వన్ డే ముందు చెప్పినవి వర్క్ అవుతూ ఉన్నాయి, వీకెండ్ కంటే ముందు చెప్పింది వీకెండ్ తర్వాత వర్క్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ బారోడ్ కన్విక్షన్. సో ఎస్టర్డే ఎవరైతే నాకు పర్సనల్గా మెసేజ్ వస్తూ ఉంటే, ఫ్రెండ్ని చూసి మేము కాల్స్ బై చేసి పెట్టుకున్నాం బట్ అది ఈరోజు బేరిష్ వెళ్ళిపోయింది అంటే, ఎప్పుడైనా సరే బారోడ్ కన్విక్షన్ పైన వర్క్ చేయకండి. ఈవెన్ నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అనాలిసిస్ చూడండి, మీరు అనాలిసిస్ చేసుకోండి, దానికి మ్యాచ్ అవుతేనే వ్యూ చేయండి. ఇన్ కేస్ మీరు లాసెస్ చూస్తూ ఉంటే, సో అది రాంగ్ వేలో మీరు ట్రేడ్ చేస్తున్నారనేది గ్రహించండి. దాని తర్వాత ఏం చేయాలో నేర్చుకోండి. అండ్ ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, చాలామంది అమౌంట్ని కూడా కోల్పోయినారు. సో అది మెయిన్ థింగ్ అనమాట. అండ్ ఎంత ప్రాఫిట్స్ అయితే వచ్చినాయో అందులో కొంతమంది వేరే మిగతా వాళ్ళ నుంచి అయితే సో రాంగ్గా ప్రెడిక్ట్ చేసిన మన మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోండి. సో దానికోసమే చెప్తా ఉన్నా. ఠీకే యా. అండ్ రేపటి కోసం బేసిక్గా మండే కోసం అనాలిసిస్ ఎలా ఉండింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ అయితే కాదు. అండ్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఏంటి అంటే, సో ఏదైతే ప్రైస్ ఉండిందో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సేమ్ లెవెల్, సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. అండ్ ఈ రేంజ్లో ఈ రేంజ్లో మళ్ళీ ఒక బేరిష్ ప్యాటర్న్ చూస్తూ రివర్సల్ ఫామ్ అవుతూ ఉంటే, సో ఇక్కడ నుంచి ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా పర్సనల్గా మేమైతే కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ వరకు, దీని తర్వాత ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ సో దీనికి అంత వాట్ డు వి కాల్ ఒక ఇంటెన్సిటీ కోల్పోవచ్చు. ఆర్ ఈవెన్ తర్వాత దీని తర్వాత ఓఐని చూసి అది ఎలా ఫామ్ అవుతుంది, ఓఐ సపోర్ట్ చేస్తుందా లేదా చూసి ట్రయల్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ ఏరియాలోనే ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై ఆర్ పర్సనల్ వ్యూ. అండ్ సేమ్ థింగ్ ఫాలో అండి అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. అండ్ ఏదైతే చేస్తున్నామో టీచ్ చేయడం కానీ అండ్ ఇవన్నీ కూడా ప్యాషన్తో చేస్తూ ఉన్నాం. సో మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. ఈ వ్యూ మ్యాచ్ అవుతేనే మీకు అడిషనల్ కన్విక్షన్ కింద కన్సిడర్ చేయండి. ఓకే. సో ఇది ఒక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసినాం, దీనికి ఎందుకు వెళ్తూ ఉంటే ఇంటెన్సిటీ తగ్గుతుందనే ఫీల్ అవుతూ ఉంటాం. ఈవెన్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి డిసిప్లైన్డ్గా ఎవ్రీడే 100 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా, ఈవెన్ డేస్ రోజు ఈవెన్ సేమ్ థింగ్ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా నీ నాట్ టు బి వరీడ్, బికాస్ ఎవ్రీడే కన్సిస్టెన్సీ ఉంది. వేరే ఫీల్డ్స్లో క్లాతింగ్ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఫెస్టివల్ అయిపోతే ఇంకొక ఫెస్టివల్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. మధ్యలో ఏంటి అంటే అంత రష్ ఉండదు. ఠీకే. బట్ మనకు అలా కాదు, ఎవ్రీడే ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం స్ట్రిక్ట్గా రూల్స్ని పెట్టుకొని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా ఉంటుంది రేపు పర్సనల్గా అంటే, సో బేరిష్ ట్రేడ్ కోసం మీడియం ప్రాబిలిటీ ఏంటంటే, ఈ లెవెల్స్లోనే ప్రైస్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ కిందికి వస్తూ ఉంటే పర్సనల్గా ఇది ఒక బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేస్తాను. అండ్ మీడియం ప్రాబిలిటీ సేమ్ లెవెల్స్ని 1:2 తర్వాత ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే వాట్ డు వి కాల్ ప్రాఫిట్స్ని ట్రయల్ చేయొచ్చు అనే విధంగా మేమైతే కన్సిడర్ చేస్తాం. అండ్ అవాయిడబుల్ సినారియో ఏంటి, సో రేపు సడన్గా ఇంకా నెగిటివ్ న్యూస్ వచ్చింది, సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అయింది, ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తూ ఉంటే పర్సనల్గా ఇదైతే అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ రివర్సల్ వచ్చినా కూడా ఎప్పుడైనా సరే బేరిష్లో బుల్లిష్ ట్రేడ్ చేయొద్దు కాబట్టి సో ఇది కూడా అవాయిడ్ చేస్తాం. అండ్ అవాయిడబుల్ బుల్లిష్ సినారియో ఏంటి, సో డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే నేను పర్సనల్గా క్లయింట్స్కి అలైన్ అయ్యలేను. అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంత క్యాపిటల్ కూడా మన దగ్గర లేదు కాబట్టి వీళ్ళతో పోటీ పడే కంటే ఆ రోజు ట్రేడ్ని అవాయిడ్ చేయడం అనేది 100% బెస్ట్ ఆప్షన్. ఠీకే. సో పర్సనల్గా మేము ఇది కన్సిడర్ చేస్తాం. అండ్ ఈవెంట్ డే కాకుంటే అట్లీస్ట్ 10-20 ఈవెంట్ నెక్స్ట్ డే కాకుంటే 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ అని చెప్తా ఉంటాయి కదా, సో అట్లీస్ట్ అదన్నా డిస్కస్ చేస్తూ ఉండే, ఈవెన్ అదన్నా నేను చేయడానికి ట్రై చేస్తూ ఉండే. బట్ ఈవెంట్ తర్వాత ఏంటి అంటే నెగిటివ్ సినారియో అంటే నెగిటివ్ వాట్ వి కాల్
నెగటివ్ డేటా పబ్లిష్ అయ్యి బుల్లి సైడ్ అనేది పర్సనల్గా తీసుకోము. ఠీకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ యా, సో ఇన్ కేస్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళండి అండ్ ఒకసారి మళ్ళీ వినండి. అండ్ కన్స్ట్రక్టివ్గా మనం ఎవ్రీడే కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది బెటర్. ఒకే రోజు అన్నీ నేర్చుకోవాలంటే కూడా కుదరదు. ఠీకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తా, ఇక్కడ నుంచి ప్రైస్ డౌన్ అవుతూ ఉంటే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ వెళ్తూ ఉంటే ఇది ఒక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. ఈ ఏరియాలో నుంచి కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. ఇది అవాయిడబుల్ సినారియోలో బేరిష్ ట్రేడ్. అండ్ పైన క్లోజ్ అయి పైకి వెళ్తూ ఉంటే కూడా ఇది కూడా ఒక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ, అంటే బుల్లిష్ అనేది. సో మీకు ఈ లెవెల్స్ వర్క్ అవుతున్నాయి అంటే అట్లీస్ట్ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ యా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రైస్ ఎందుకు పడింది ఏంటి అనేది సబ్స్క్రైబర్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నారు, ఎస్టీటీ గురించి కానీ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ గురించి కానీ. బట్ మనము ఫ్రైడే ఈవినింగే ప్రెడిక్ట్ చేయగలిగినాం బికాజ్ డేటా రీడింగ్. ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఎలిమెంట్స్ని, అంటే నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళ దాంట్లో ఏం ఉండింది, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారో సీక్రెట్గా కనిపెట్టగలిగితే చాలు కదా. సో దానిపైన ఫోకస్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్కడ కూడా అది ఫైండ్ అవుట్ చేయలేకపోతే పింగ్ చేయండి, సో దట్ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి. ఈవెన్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కూడా అనాలిసిస్ ఎక్కువగా చేయలేకపోతున్నారు అనుకుంటే అట్లీస్ట్ ఇండికేటర్ని వాడడానికి ట్రై చేయండి, సో దట్ ఇది మీకు అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ వెరీ నామినల్ ఛార్జెస్, పింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది. అండ్ యా, సో ఎప్పుడైనా సరే సీక్రెట్ అక్కడ ఏం జరుగుతుంది దాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్గా మీ ఫ్రెండ్స్ చెప్పింది ఆర్ న్యూస్లో చూసి ఆర్ ఇంకేదో చూసి ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. పర్సనల్గా హోంవర్క్ చేయండి ఇది. అండ్ ఎవ్రీడే ఇప్పటికీ ఛానల్ ఓపెన్ చేసి ఇన్ని డేస్ అయింది. సో ఎవ్రీడే ఆల్మోస్ట్ 80-85% ప్లస్ మనకి అక్యూరసీ ఉన్నప్పుడు ఎందుకు నేర్చుకోకూడదు. సో అండ్ మీ ట్రేడింగ్ జర్నీ కూడా ఫాస్ట్ అవుతుంది అనమాట. సో దీనిపైన ఫోకస్ చేయండి. ఠీకే, అండ్ కమోడిటీస్ గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అండ్ రేపు అయిపోయాక ట్యూస్డే రోజు ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ రేపు కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటే, ఎవరైతే మంచి ప్రాఫిట్స్లో ఉన్నారో లాస్ట్ 2-3 months నుంచి, సో ఇది కొంచెం వొలటాలిటీ ఎక్కువనే ఉండే డేస్, అండ్ ఇలా మీకు అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ థింగ్ ఈజ్ డిసిప్లిన్ ఫాలో అవుతే మనకి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే వొలటాలిటీ డేస్ని కూడా క్యాప్చర్ చేయడానికి మంచి ఫోకస్ దొరుకుతుంది మీకు. సో దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఈరోజు ఎక్కువగా కొంచెం సైకాలజీ పార్ట్ని డిస్కస్ చేసిన బోర్గా ఫీల్ అవ్వకండి, దీని నుంచి నేర్చుకోండి. బికాజ్ నేను ఫ్రెష్గా కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఉండదు, నాకు వచ్చిన మెసేజెస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటా. సో మీరు అందులో ఎక్కడ మ్యాచ్ అవుతున్నారో చూడండి, సో దట్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.